Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనము ఈ సెకండరీ డేటా దాని యొక్క నిర్వచనము మరియు పద్ధతులు వాటి గురించి తెలుసుకుందాము. ఈ లెక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సెకండరీ డేటా అంటే ద్వితీయ దత్తాంశం యొక్క అర్థము మరియు దాని యొక్క ప్రాముఖ్యతని వివరించడము, దాని యొక్క మూలాలు సోర్సెస్ ఎక్కడి నుంచి అది దొరుకుతుందనేది చర్చించడము, ప్రభుత్వ ప్రచురణల యొక్క మెయిన్ సోర్సెస్ని వివరించడమే ఈ లెక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశము. నిజానికి మనము నిజ జీవితంలో రకరకాల సమస్యలు అనేటివి ఎదుర్కొంటూ ఉంటాము. అవి మన ఆలోచనల్ని మనం ఆలోచించేలా మరియు దాని యొక్క సొల్యూషన్స్ అటు పరిష్కారాలు దొరికేలా చేస్తాయి. ఈ స్టాటిస్టికల్ థింకింగ్ ఆర్ స్టాటిస్టికల్ ఎంక్వైరీ అనేది ఒక రకమైన ఆలోచన విధానం. దీంట్లో సమాచారం రూపంలో మనకు ఆధారాలు అనేటివి అవసరం అవుతాయి. దీనికి డేటా లేదా సమాచారం అంటారు. సమాచారం ఉంటే కానీ మనము సమస్యలకి మూలాలని కనుక్కోలేము అన్నమాట. కాబట్టి సమస్యలని పరిష్కరించాలంటే మనకు ఆ సమస్యకు సంబంధించిన దత్తాంశం అవసరం. ఈ డేటా ఎంక్వైరీలో గణాంక విచారణలో ఫస్ట్ స్టేజీ డేటాని సేకరించడం అన్నమాట. కానీ ప్రతిసారి డేటా గణాంకము చేసేవాళ్ళు సేకరించలేరు. ప్రతిసారి మొత్తమే మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదివరకు ఇతరులు ఎవరైనా ఇదే రకమైన డేటాని ఉపయోగించున్నారా కనుక్కొని ఆ డేటాని మనము తీసుకున్నామనుకోండి, అప్పుడు మనకు టైము సేవ్ అవుతుంది, శ్రమ ఆదా అవుతుంది, మనకు డూప్లికేషన్ లేకుండా ఇదే రకమైన మళ్ళీ మళ్ళీ చేసే అవసరం లేకుండా ఉంటుందన్నమాట. ఇది సెకండరీ డేటా యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండరీ డేటాకి సంబంధించి డేటా అనేది మనకు దాని నేచర్ని బట్టి దాని యొక్క పద్ధతిని బట్టి ఈ రకంగా ఉంటుంది. క్వాంటిటేటివ్ డేటా ఇందాక చర్చించాం కదా, క్వాలిటేటివ్ డేటా అంటే ఇది యూనిట్లలో కొలవచ్చు. క్వాంటిటేటివ్ డేటా అనేది మనము కిలోగ్రాములు, మనం డబ్బుని రూపాయల్లో కొలుస్తాము, డాలర్లలో కొలుస్తాము, అలాగే ఏదైనా ద్రవాలని లీటర్లలో కొలుస్తాము అనమాట. అదే క్వాలిటేటివ్ డేటా అంటే ఇవి కొలవలేనివి, ఇవి లక్షణాలు, వీటిని వర్గీకరించగలుగుతాం. అంటే అది గుణాలు అనమాట. రంగు, నిజాయితీ, లేదంటే ఇట్లాంటివి చెడు, ఇట్లాంటి వాటి గురించి ఈ క్వాలిటేటివ్ డేటా అనేది తెలుస్తుంది. మనము డేటా కలెక్షన్ అనేది డేటా రకాలు ఈ 4 రకాలుగా మనము చూడొచ్చు. ప్రైమరీ డేటా అంటే ప్రాథమిక దత్తాంశము, ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇది సెకండరీ డేటా అంటే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషను. ఆల్రెడీ ఎన్యూమరేటర్ పరిశోధకుడు ఆల్రెడీ ఎవరైనా సేమ్ డేటా చేస్తుంటే దాంట్లో నుంచి అతనికి కావాల్సిన వివరాలు గ్యాదర్ చేయడం. తర్వాత శాంపుల్ డేటా అంటారు. మనము మొత్తాన్ని పరిశీలించకుండా అందులో నుంచి ఒక భాగాన్ని మాత్రము పరిశీలించామనుకోండి, అది శాంపుల్ డేటా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవరీ యూనిట్ ఆఫ్ ది పాపులేషన్ మనం కానీ డేటా గ్యాదర్ చేస్తే అది సెన్సస్ డేటా అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సెన్సస్ అంటే కంప్లీట్ ఎన్యూమరేషన్, మనం సెన్సస్ అంటే జనాభా లెక్కల సేకరణ అని కూడా అంటాము. కానీ స్టాటిస్టిక్స్లో సెన్సస్ అంటే ప్రతి యూనిట్లో నుంచి మన సమూహంలో ఉండే మనం దేని గురించి అయితే డేటా గ్యాదర్ చేయాలనుకుంటున్నామో అందులో ఉండే ప్రతి యూనిట్ నుంచి సమాచారాన్ని సేకరిస్తే అది సెన్సస్ డేటా కంప్లీట్ ఎన్యూమరేషన్. అందులో నుంచి ఒక భాగాన్ని మాత్రం మనం పరిశీలిస్తే అది శాంపుల్ డేటా అవుతుంది. ఇప్పుడు సెకండరీ డేటా నిర్వచనం చూద్దాము. ఇది డేటా ఆల్రెడీ కలెక్ట్ చేయబడిన డేటా. మనకు ఈ ఎంఎం బ్లేయర్ అనే ఆయన నిర్వచనం ప్రకారము ప్రస్తుతం మన ముందున్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కంటే ఇతర ప్రయోజనాల కోసం ఇప్పటికే ఉనికిలో ఉన్న డేటాని, ఇప్పటికే ఉనికిలో ఉన్న సమాచారాన్ని సెకండరీ డేటా, ద్వితీయ దత్తాంశము అంటారనమాట. దీని అర్థం ఏమంటే పరిశోధకుడు స్వయంగా వాటిని సేకరించకుండా వేరొకరి రికార్డుల నుంచి లేదా ఇతరుల నుంచి పొందిన ఈ స్టాటిస్టికల్ డేటాని ద్వితీయ దత్తాంశము అంటారు. ఇది సాధారణంగా వార్తాపత్రికలు, లేదంటే మ్యాగజైన్స్, లేదంటే నివేదికలు, రిపోర్ట్స్ నుంచి వాటి నుంచి సేకరించబడతాయి. గవర్నమెంట్ పబ్లికేషన్స్ నుంచి సేకరించే డేటా కూడా మనకు ఈ సెకండరీ డేటానే అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనము జనాభా లెక్కల వివరాలు, జనాభా వృద్ధి, వాతావరణము, వీటి గురించి మనము ఈ డేటా అనేది ఆల్రెడీ ఉంటుంది, దాంట్లో నుంచి తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అప్పులు,
వాటి గురించి డేటా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ అనాలిసిస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా. దీన్ని స్టాటిస్టికల్ అనాలిసిస్కి ఈజీగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పాపులేషన్కి సంబంధించి మనము వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ గ్యాదర్ చేసేసి ఉంటారు. ఇప్పుడు సెన్సస్ 2011లో ఆల్రెడీ మనకు డేటా ఉంది, అందులో నుంచి డేటా తీసుకోవచ్చు. ఇంకేదైనా వాలంటరీ ఆర్గనైజేషన్స్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాటిలో ఏదైనా డేటా గ్యాదర్ చేస్తుంటే వాటిలో నుంచి మనము డేటా అనేది తీసుకోవచ్చు అనమాట. ఆరోగ్యంకి సంబంధించిన డేటా, హెల్త్ డేటాలో ఏమొస్తుంది, మనకు శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటారు. మనకు ఇమ్యూనిటీ, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది ఒక మంచి ఇండెక్స్ అనమాట. ఏదైనా దేశము దాని యొక్క ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇది జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఏదైనా దేశంలో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ తక్కువ ఉందంటే ఆ దేశంలో అభివృద్ధి తక్కువ ఉందని చెప్పేసి. అందుకే మనకి ఇప్పుడు ఆయాల ద్వారా ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి పాలు, గుడ్లు, బాలామృతం ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇలాగా ఈ డేటా అంతా మనకు సెకండరీ డేటా నుంచి సులభంగా తీసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్కి సంబంధించి అక్షరాస్యత రేటు, పాఠశాలల్లో ఏ రకంగా నమోదవుతున్నారు, డ్రాప్అవుట్ రేషియో ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చు. మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్తు, కమ్యూనికేషను, నీరు, పారిశుద్ధ్యం వీటికి సంబంధించిన డేటా మనం సెకండరీ డేటా గవర్నమెంట్ ఆల్రెడీ గ్యాదర్ చేసి ఉంటుంది కదా, మనం ఏదైనా రీసెర్చ్కి దాంట్లో నుంచి తీసుకుంటే సులభంగా ఉంటుంది. అదే రీసెర్చర్స్ వెళ్ళి మొత్తం గ్యాదర్ చేయాలనుకుంటే ఎక్కువ శ్రమతో, ఖర్చుతో కూడుకున్న పని. ఈ సెకండరీ డేటా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇది విశ్వసనీయత, రిలయబిలిటీ. ఇది డేటాను ఎవరు గ్యాదర్ చేశారు, ఏ పద్ధతులు వాడారు, ఎంత ఖచ్చితత్వం ఉంది అనే ప్రశ్నలు మనము బిఫోర్ కలెక్టింగ్ ది సెకండరీ డేటా ఆ ప్రైమరీ డేటా యొక్క సోర్సెస్ చూడాలి. ఇది మనకు అనుకూలంగా ఉందా అనేది గుర్తించుకోవాలి. అనుకూలంగా ఉంది అంటే సూటబిలిటీ. ఒక విచారణ కోసం సేకరించిన దత్తాంశం మనం ప్రస్తుత ఎంక్వైరీకి ఇది సరిపోతుందా లేదా దాన్ని తనిఖీ చేయాలన్నమాట. ఇది సమగ్రంగా ఉందా లేదా, అడిక్వేట్గా ఉందా లేదా, పూర్తిగా ఉందా లేదా, సగంలో ఆగిపోయిందా, ఇవన్నీ కూడా మనము చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ సెకండరీ డేటా ఈ సూటబిలిటీ మనకు మన పర్పస్ కోసం ఉపయోగపడుతుందా, ఇది సమగ్రంగా ఉందా, ఇది రిలవెంటా, కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ఈ సోర్సెస్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమొస్తుందంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డేటా తక్కువ ఖర్చుతో కూడిపోతుంది, టైం సేవ్ అయిపోతుంది, మనం ఎక్కువ కవరేజ్ చేయొచ్చు అనమాట. ఎక్కువ ప్రాంతంలో నుంచి కూడా మనం డేటాని గ్యాదర్ చేయొచ్చు. ఇది మనకు ప్రైమరీగా ఒక అవగాహన రావడానికి మనకు ప్రైమరీ రీసెర్చ్కి సెకండరీ డేటా అనేది యూజ్ అవుతుంది. మనము ఈ బేస్ లైన్ ఒక మూలాన్ని ఏర్పరచుకోవడానికి డేటా గురించి ఒకవేళ అవసరమైతే మనకు కావాలంటే మనము ప్రైమరీ డేటా కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. తర్వాత ట్రెండ్ అనాలిసిస్ చేయడానికి సెకండరీ డేటా అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ సెకండరీ డేటాకి సోర్సెస్, మూలాలు అనేటివి రెండు రకాలైన సోర్సెస్ మనం చూసుకుంటాము. పబ్లిష్డ్ సోర్సెస్, అన్పబ్లిష్డ్ సోర్సెస్. ఈ పబ్లిష్డ్ సోర్సెస్లో ముఖ్యమైనవి గవర్నమెంట్ రిపోర్ట్స్, జర్నల్స్, న్యూస్ పేపర్స్, బుక్స్ అనమాట. ఇవన్నీ కూడా పబ్లిష్డ్ సోర్సెస్. ప్రభుత్వ నివేదికలు, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో నుంచి మనము తీసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సర్వే అనేది ప్రభుత్వము నిర్వహించి దాన్ని పార్లమెంట్కి సమర్పిస్తూ ఉంటుంది కదా, అందులో నుంచి కూడా మనం ఫైనాన్షియల్ డేటా ఈ రకమైన గ్యాదర్ చేసుకోవచ్చు. న్యూస్ పేపర్స్లో, స్టాండర్డ్ న్యూస్ పేపర్స్లో మనకు ఈ డేటా అనేది దొరుకుతుంది. కొంతమంది బుక్స్ ప్రచురించుంటారు, అందులో నుంచి కూడా మనం ఇవన్నీ కూడా పబ్లిష్డ్ సోర్సెస్. అలా కాకుండా అన్పబ్లిష్డ్ సోర్సెస్ అంటే ప్రచురించబడని మూలాలు. ఇవి డైరీలు, లెటర్లు. ఇప్పుడు గాంధీ గారు లెటర్స్ రాశారు, జవహర్లాల్ నెహ్రూ గారు లెటర్స్ రాశారు ఇందిరాగాంధీకి. వాళ్ళు రాసిన లెటర్స్లో కూడా చాలా సమాచారం ఉంటుంది. అప్పటి సామాజిక ప్రభుత్వ విధానాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా లెటర్స్లో ఉంటాయి. అలాగే డైరీస్, కొంతమంది డైరీస్ రాసుకుంటారు, ఇవి అన్నీ పబ్లిష్ కావి. పబ్లిష్ చేయాలంటే ఏదో ఒకరు ముద్రించాలి కదా, అలా కాకుండా ఉండేటివి ఈ డైరీలను. బయోగ్రఫీస్, ఈ రికార్డ్స్ అన్నీ కూడా జీవిత చరిత్రలు. వాటిల్లో నుంచి కూడా మనము ఈ అన్పబ్లిష్డ్ సోర్సెస్ నుంచి సెకండరీ డేటా అనేది గ్యాదర్ చేయొచ్చు. మనకు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది. ఇటీవల ఇప్పుడు మీరు స్టాటిస్టిక్స్ చదివే స్టూడెంట్స్గా ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మన దేశంలో ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషను, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషను, ఇవన్నీ కూడా కొత్తగా 2019 నుంచి వీటి రెండింటిని మెర్జ్ చేసేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSP అంటున్నారు. ఇవి రెండు కూడా మే 23వ తారీఖు 2019 సంవత్సరము మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఒక సమగ్రమైన ఒక కాంప్రహెన్సివ్ ఓవర్ హీలింగ్ ఆర్గనైజేషన్గా మార్చింది. దాన్నే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటున్నారు.
ఈ ఎన్ఎస్ఓ అనేది. దీని పర్పస్ ఏమంటే ఇది మొత్తం స్ట్రీమ్లైన్ చేయాలి స్టాటిస్టికల్ యాక్టివిటీసు, మొత్తము ఎక్కువ ఇంపార్టెన్స్ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ ఫర్ డేటా కలెక్షన్ అక్రాస్ ది కంట్రీ. ఇక దీని ఇది ఏ లీడర్షిప్ కిందకి వెళ్తుందంటే ది ఎన్ఎస్ఓ ఈజ్ హెడెడ్ బై ది సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు చాలా వరకు ఇవి అన్నీ కూడా అఫీషియల్గా మెర్జ్ అయిపోయినా కూడా మనము ఈ ఎన్ఎస్ఓని కొన్ని టెక్స్ట్ బుక్స్లో అకాడమిక్ బుక్స్లో ఇవి రెండు ఒరిజినల్గా వాటి నేమ్స్తోనే పిలుస్తున్నాం. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషను, ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. కానీ ఇవి రెండు కూడా కలిసిపోయి ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓగా చేరాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వర్క్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ఎస్ఎస్ఓ అనేది ఎప్పుడు సర్వేస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది సెన్సస్ తీసేదే కాదు, ఏ సామాజిక ఆర్థిక ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎప్పుడు డేటా వాళ్ళు గ్యాదర్ చేస్తూనే ఉంటారు. ఈ ఆర్బీఐ అనేది ఫైనాన్షియల్ డేటా ఉంటుంది. లేబర్ బ్యూరోలో లేబర్కి సంబంధించిన లేబర్ ఫోర్సు, లేబర్ అవైలబిలిటీ వాటి గురించి డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి. ఇంకా మనకు తెలిసిందే పాపులేషన్ సెన్సస్ ఎవ్రీ 10 yearsకి వన్స్ జరుగుతుంది. దానికోసం ఒక వీడియో ప్రత్యేకంగా చేస్తాను. మనకు ఈ మినిస్ట్రీ రిపోర్ట్స్ నుంచి కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పబ్లికేషన్స్ కింద ఉంటాయి. వరల్డ్ బ్యాంకు, ఇవి అంతర్జాతీయంగా చూసుకుంటే మనకు వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్, ఈ ఎఫ్ఏఓ, ఐఎల్ఓ, వీటి గురించి కూడా మనకు ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకుంటాయి. ప్రపంచ బ్యాంకు ఇవన్నీ కూడా. వీటిలో నుంచి ఈ ఎఫ్ఐసిసిఐ అని ఇంకొకటి ఉంది, చార్టెడ్ అకౌంటెంట్ వాటి గురించి సంబంధించి. కాబట్టి వీటిలో నుంచి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్లో నుంచి మనకు కావాల్సిన సమాచారాన్ని మనము తీసుకోవచ్చు. ప్రైవేట్ ఏం చేస్తుంటాయంటే ట్రేడ్ అసోసియేషన్స్ ఉన్నాయి. ఆ ట్రేడ్ అసోసియేషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, జాయింట్ స్టాక్ కంపెనీస్, ఎకనామిక్ జర్నల్స్, టెక్నికల్ రిపోర్ట్స్, స్కాలర్లీ జర్నల్స్, వీటన్నిటి నుంచి కూడా మనకు ఈ ప్రైవేట్ సోర్సెస్ ద్వారా, గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆల్రెడీ గ్యాదర్ చేసి, ప్రైమరీ డేటా గ్యాదర్ చేసి దాన్ని గ్యాదర్ చేసి పెట్టుంటారు. ఇప్పుడు ప్రైమరీ డేటా అనేది ఎవరు గ్యాదర్ చేస్తారో వాళ్ళకే అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఒకసారి అది పబ్లిష్ అయిపోయింది అనుకోండి, అది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. అది రెండో వాళ్ళకి సెకండ్ సోర్స్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ పబ్లిష్డ్ సోర్సెస్లో వివరాలు, రిపోర్ట్స్, కమిటీలు ఇచ్చినవి, లిటరేచర్ రివ్యూస్, ట్రేడ్ జర్నల్స్, రెఫరెన్స్ బుక్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. మనం ముందుగా ఈ సెకండరీ డేటా అనేది ఇది మనకు కొంతవరకు మనం ఆ సోర్స్ అనేది కానీ రిలయబుల్గా లేకపోతే ఇది అన్రిలయబుల్ డేటా ఇచ్చేస్తుంది. డేటా గ్యాప్స్ అనేవి వచ్చేస్తుంటాయి, అక్యురసీ లోపిస్తుంది. సూపర్విజన్ అనేది మనకి ఏమాత్రం ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎవరో గ్యాదర్ చేశారు, వాళ్ళు సూపర్వైజ్ చేసుకుంటారు. ఇక్కడ సూపర్వైజ్ చేయలేము, ఆల్రెడీ గ్యాదర్ చేసి నుంచి మనం చేయొచ్చు. రిసోర్సెస్ అనేటివి లిమిటేషన్గా ఉంటాయి. కొన్నిసార్లు రిపోర్టింగ్ అనేది డిలే అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ అన్పబ్లిష్డ్ సోర్సెస్లో డైరీస్, లెటర్స్, పర్సనల్ రికార్డ్స్, బయోగ్రఫీసు, ఇవన్నీ మనకు అన్పబ్లిష్డ్ సోర్సెస్ కింద ఉంటాయి. ఆటోబయోగ్రఫీసు, బిజినెస్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా అన్పబ్లిష్డ్ సోర్సెస్గా ఉంటాయి. ఇవి కానీ కొన్ని మెరిట్స్ అయితే ఉన్నాయి. మనకు కరెక్ట్గా సూటెడ్గా ఉంటే క్విక్ అనాలిసిస్ వస్తుంది, తక్కువ కాస్ట్ అయిపోతుంది, మన యొక్క ఎఫర్ట్ అనేది సేవ్ అయిపోతుంది, కంపారిజన్ అనేది సులభంగా ఉంటుంది, ట్రేడ్ అనాలిసిస్ చేయొచ్చు, రీసెర్చ్కి సపోర్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఇది డిమెరిట్స్, లెస్ అక్యురసీ, బయాస్డ్గా ఉండే అవకాశం కూడా ఉంది, నాట్ స్పెసిఫిక్గా ఉంటుంది, మన పర్పస్కి కరెక్ట్గా సూట్ అవ్వకపోవచ్చు. ఇందాక నేను మీకు క్వశ్చన్ పేపర్లు చూపించినప్పుడు మన సిలబస్లో లేని వేరేవేవో వస్తున్నాయి. ఎందుకంటే అది వేరే వాళ్ళు చెప్పినవి, ఏఎస్ఓ పర్టికులర్గా ఏఎస్ కోసం చెప్పినవి కావు. కాబట్టి మనకు అక్కడ మన క్వశ్చన్లు వేరేవి కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఎవరో ఏదో వేరే పర్పస్ కోసం డేటా గ్యాదర్ చేశారు, ఆ డేటాని మనం వాడుకుంటున్నాం. కాబట్టి మనకు స్పెసిఫిక్గా మన పర్టికులర్గా ఏం అవసరం అవుతుందో దానికోసం అనేది ఉండదు. క్వాలిటీ అనేది మనకు అన్సర్టెన్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉండదు. కన్ఫ్లిక్టింగ్ డేటా, ఇన్కంప్లీట్ డేటా అనేది వీటి యొక్క డిమెరిట్స్ అనమాట. ఎఫెక్టివ్ ప్రజెంటేషన్, మనం దీన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేయాలి, సైటేషన్ ఆఫ్ సోర్సెస్ చూడాలి, క్లియర్ ప్రజెంటేషన్ చూసుకోవాలి, డూప్లికేషన్ లేకుండా ఉండేట్టుగా చూసుకోవాలి, కంపారిజన్కి సులభంగా ఉండేట్టుగా చూసుకోవాలి, యూస్ఫుల్ ఫర్ ఫ్యూచర్ రీసెర్చ్. ఇక్కడ మనం ఈ సమ్మరైజ్ చేస్తాము. మీనింగ్ ఆఫ్ సెకండరీ డేటా, క్యారెక్టరిస్టిక్స్, ఇంపార్టెన్స్, సోర్సెస్, తర్వాత మెరిట్స్, డిమెరిట్స్, అప్లికేషన్స్ చూసాము. మీకు నా దగ్గర ఆల్రెడీ గ్రూప్లో ఉండే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇది మీకు తెలుగులో కూడా షేర్ చేశాను, ఒకసారి చూడండి. మీకు ఇంగ్లీషు, తెలుగు 2 వెర్షన్స్ ఇక్కడ షేర్ చేశాను.
కొంతమందికి నాకు 20 నిమిషాలు లేదా 10 నిమిషాలు వీడియో చూసే టైం లేదు అనుకున్నారనుకోండి, మీరు ఈ మెటీరియల్ చక్కగా చదువుకున్నారంటే నీట్‌గా సరిపోతుంది. వీలైనంత వరకు ఇంగ్లీష్‌లోనే చూసేదానికి చూడండి. తెలుగు డేటా కావాలి, తెలుగు కావాలని అడుగుతున్నారు కాబట్టి, ఇవన్నీ నేను మన జెమినై ద్వారా వాటి ద్వారా తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను. కానీ మనకు ఇంగ్లీష్ అనేది స్టాండర్డ్‌గా ఉంటుంది. ఇంగ్లీష్ అనేది ఎప్పుడు గూడా మీకు ఏ క్వెషన్ పేపర్‌లో ఇచ్చినా గూడా, మీకు ఇంగ్లీష్ అయితే మెటీరియల్ అయితే చక్కగా మీరు అర్థం చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చూడాలి, వీడియో ఒకవేళ మీకు వినే ఓపిక ఉంటే వీడియో వినండి. లేదంటే డైరెక్ట్‌గా మెటీరియల్ చదువుకున్నారంటే సరిపోతది. క్విజులు చేసేదానికి కొంచెం టైం అవుతుంది కాబట్టి, క్విజులు నేను చేసి మీకు గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఆ లింకులనేటివి ఇస్తూ ఉంటాను. థాంక్ యూ.